హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై కిచెన్, టియానోస్ కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ డ్రై ఫ్రూట్స్ రోల్స్ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయండి. రోజుకి చక్కగా ఒక రోల్ ఇవ్వండి, వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, చక్కగా జ్ఞాపశక్తి కూడా బాగుంటుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఈ రోల్స్ తయారు చేసే విధానం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ప్లీజ్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు వన్ రిక్వెస్ట్ అండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి వీడియో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు డ్రై ఫ్రూట్స్ రోల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా దీంట్లో షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ ఏమీ కూడా ఉపయోగించట్లేదండి. డ్రై ఫ్రూట్స్ రోల్స్ దీంతో చేసుకుందాం, ఖర్జూరంతో. ఈ ఖర్జూరంలో గింజలు ఉంటాయి, ఈ గింజలన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని రోల్స్ తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఇది లేకపోయినా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. మిక్సీ జార్లో వేసుకుంటే కనుక బాగా పౌడర్గా చేసుకోవద్దు. మిక్సీ జార్ చేసుకుంటే అలాగా కచ్చిపిచ్చిగా అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో వేసేసుకొని ముందుగా మనం బాదం అంటే జీడిపప్పు ఈ రెండు కూడా వేసేసి ఇలాగా ఇవి కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఈ రోల్స్ అనేది పిల్లలు తినేటప్పుడు బాగుంటాయండి. ఈ విధంగా చేసుకోవాలి మనం అన్ని కూడా డ్రై ఫ్రూట్స్. ఇక్కడ నేను బాదం పప్పు జీడిపప్పు వేసాను, ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. నేను ఒక స్మాల్ కప్పు కిస్మిస్ తీసుకుంటున్నాను, అలాగే వాల్నట్స్. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇక్కడ పిస్తా అండి, వెండి కొబ్బరి, ఇక్కడ డ్రై ఫ్రూట్. ఇవన్నీ కూడా ముందుగా ఆ విధంగానే చేసేసుకుందాం. ఫస్ట్ ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలి. ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. మొత్తంగా ఈ విధంగా చేసుకున్న వెంటనే కూడా 1 కప్ అనేది స్మాల్ కప్ వాటర్ మిలియన్ సీడ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఫ్లవర్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా సేమ్ మనం 1 కప్ తీసుకుందాం. 1 కప్ యాడ్ చేసేస్తున్నాను. మెత్తగా చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ దీంట్లోనే మనం బౌల్లోకి యాడ్ చేసేద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనం ఈ విధంగా కొద్దిగా మెత్తగా చేసుకున్న వెంటనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ తయారు చేసిన అన్ని కూడా దీంట్లో నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా వీటిని ఒక 1 మినిట్ అనేది మనం వేయించుకుందాము. ఈ వేయించుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మనం వేయించుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. మినిట్ ఇలా వేయించుకున్న వాటిని మళ్ళీ సేమ్ బౌల్లోకి యాడ్ చేసేస్తున్నా. సేమ్ ప్యాన్లోనే మనం ఇక్కడ ఖర్జూరం తీసుకున్నామండి. దీనిలో విత్తనాలు ఉంటాయి, అందుకనే ఆ విత్తనాలన్నీ కూడా సపరేట్ చేసి వేయించుకోవడం వల్ల ఇవి ఏంటంటే మెత్తపడతాయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. దీంతో పాటు ఈ ఖర్జూరం కొద్దిగా మెత్తగా అయిపోయిన వెంటనే కూడా నేను 1 టేబుల్ స్పూన్ ఇక్కడ చూస్తున్నారు కదా గసగసాలండి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేస్తున్నాను. ఈ వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మళ్ళీ దీంట్లో వేసేసుకున్నాం. అన్నిటిని కూడా ఇలాగ ప్రాక్టీస్ చేసుకొని వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి తీసుకోండి. నెయ్యి ఇలాగా చేతికి రాసేసేసుకొని మనం వేడి మీదే బాగా ఈ విధంగా, మీరు ఈ రోల్స్ కాకుండా మనం లడ్డు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా సిలిండర్ టైప్లో చేసుకోవాలండి. ఓకే, ఈక్వల్గా మనం సిలిండర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి అన్నీ కూడా. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఇలా చుట్టేసుకోవచ్చు. చిన్న చిన్న లడ్డూలు ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కవర్ తీసుకోండి, మసాలా వేసేసుకోండి. ఇలాగా మనం చేసుకున్న ఈ సిలిండర్ రోల్ అనేది కొద్దిగా మళ్ళీ దీనిపైన ఈ విధంగా ప్రెస్ చేసేసి ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. అన్నీ కూడా కట్ చేసేసి వరుసగా తయారు చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. తీసుకోవాలి, హెల్త్కి చాలా మంచిదండి. డ్రై ఫ్రూట్స్ రోల్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయినాయండి. రోజుకి పిల్లలకి ఈ విధంగా తయారు చేసేసుకొని ఒకేసారి మనం వేరుకట్టడంలో పెట్టేసుకున్నారనుకోండి, రోజుకి ఒక లడ్డు తీసుకోండి. చాలా అంటే చాలా మంచిది, జ్ఞాపశక్తి కూడా చాలా బాగుంటుంది. అన్ని మనం డ్రై ఫ్రూట్స్ కలిపి చేసాం కాబట్టి హెల్త్కి మంచిది. నేను డ్రై ఫ్రూట్స్ రోల్స్ ట్రై చేస్తానండి, ట్రై చేసి చెప్తాను. దీంట్లో బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. డయాబెటీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. నేను టేస్ట్ చూస్తున్నాను. బా, చాలా బాగుందండి. అన్ని డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్నాం కాబట్టి చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి. చాలా బాగుంది. మనకి ఖర్జూరం కూడా లైట్గా ఉందండి, ఎక్కువగా కూడా లేదు. చాలా బాగుంది. కాకపోతే మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు బాగా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా ఉండేటట్టే తీసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి మీరు షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
అలాగే వీడియో లైక్ చేస్తుండండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అలాగే మంచి వంటకాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.